హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నేనేం చెప్పానంటే, నిన్న ఒకసారి వీడియో మీరు గమనించారంటే, మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీని కిందే ట్రేడ్ అయితే 34,750 కిందనే ట్రేడ్ అయితే మీరు షార్ట్ పొజిషన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్పాను. అది కిందికి వెళ్తుంది. ఎంతవరకు కిందికి వెళ్తుందో తెలియదు. మీరు ప్రతి చోట ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను. అట్లాగే నిఫ్టీలో కూడా ఏం చెప్పాను అంటే, మీకు దగ్గర దగ్గర 16,215 300 ఏదో ఎక్కడో చెప్పాను, ఇక్కడే రఫ్గా 350. ఇది డౌన్ అయ్యి ఇక్కడే ట్రేడ్ అవుతూ ఉంటే మనం షార్ట్ సైడ్ ఉండొచ్చు అని చెప్పాను. ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ గీసేసుకొని దాని ప్రకారంగా అది పైకి క్రాస్ అయినప్పుడే మీరు ఎగ్జిట్ ఇవ్వండి అని చెప్పాను. ట్రెండ్ లైన్ క్రాస్ కాలేదు. ఎవరైనా నిన్నటి వీడియో చూసి పొజిషన్ తీసుకుంటే మటుకు మంచి లాభాలు ఉంటారు. అసలు నిన్న వీడియోలో ఏం చెప్పాను ఒకసారి చూద్దాం. అది ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఏదైనా బ్రేక్ చేసింది, దీన్ని బ్రేక్ చేసింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అంటే ఇంకా సమస్య లేదు. ఇక్కడ దీన్ని 750 850ని క్రాస్ చేయలేదంటే మనకి ఆబ్వియస్ గా ఏమని అర్థము, డౌన్ ట్రెండ్ పోతుంది అని అర్థము. సో దగ్గర దగ్గర 250 వరకు ఎంత వరకు అన్నా వెళ్ళొచ్చు, అంటే మధ్యలోనే టర్నింగ్ కూడా తీసుకోవచ్చు. సో ప్రతి మీకు లోయర్ లో చేసేటప్పుడు ఏం చేయాలంటే, ప్రతి లోయర్ లో దగ్గర సో ఇక్కడికి రీచ్ అయినప్పుడు ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, నెక్స్ట్ ఇక్కడికి రీచ్ అయినప్పుడు ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, నెక్స్ట్ అంటే ఎక్కడ రిటర్న్ తీసుకున్నా కానీ మీకు మినిమం ప్రాఫిట్స్ వచ్చేటట్టు మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు దాన్ని, ఆల్రెడీ మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఇంకా నిఫ్టీలోకి వస్తే గ్యాప్ డౌన్ ఎక్కడైనా అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయినా కానీ ఇది బ్రేక్ చేస్తేనే, ఇది బ్రేక్ చేసి పైకి వెళ్లకుండా ఇక్కడే ఉన్నా కానీ లేకుంటే లోయర్ లోస్ చేసినా కానీ నేను ఏం చేస్తానంటే పొజిషన్ తీసుకుంటాను. సో ఎంతవరకు వెళ్తుందని చెప్పలేనండి, ప్రతి చోట సపోర్ట్స్ ఉన్నాయి. సో ఎక్కడ రిటర్న్ తీసుకుంటుందో అక్కడ. సో మీరు ఏం చేయాలంటే, ఇట్లా వెళ్తున్నప్పుడు మార్కెట్ మీరు ఒక ట్రెండ్ లైన్ తీసుకొని స్ట్రిక్ట్ గా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన వెంటనే మీరు ఎగ్జిట్ అయిపోతే మీ స్టాప్ లాస్ పెట్టుకొని మంచిది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మండే మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఫస్ట్ మేజర్ అది క్రాస్ చేయాల్సింది వచ్చేసేసి 34,350. 34,350 క్రాస్ చేసింది అంటే ఈజీగా 34,200 క్రాస్ చేస్తుంది. క్రాస్ చేసిన తర్వాత ఇంకా అక్కడితో ఆగుతుందా అంటే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ చేసినప్పుడు దీన్ని కూడా 34,200ని కూడా ఈజీగా క్రాస్ చేయొచ్చు. మేజర్ అండ్ మేజర్ 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 రెసిస్టెన్స్ వచ్చేసి సపోర్ట్ వచ్చేసేసి మనకు 34,000 దగ్గర ఉంది. సో 34,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ లేకపోలేదు. బట్ అగైన్ మార్కెట్ చాలా వోల్టైల్గా ఉంటుంది కాబట్టి అగైన్ సేమ్ స్ట్రాటజీ అండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళాలి ప్రతి హైయర్ దగ్గర. ఈరోజు మీరు చూసినట్టయితే, ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ ఎక్కడైనా క్రాస్ అయిన వెంటనే సెల్ చేస్తే ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటారు కదా స్టాప్ లాస్, తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి, తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి, తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. మేబీ లాస్ట్లో మీకు ఇక్కడ హిట్ అయినా కానీ మీకు ఇంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనమాట. అట్లాగే ప్లాన్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా కానీ. సో ఇప్పుడు వచ్చేసేసి 34,350 క్రాస్ అయిందంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్రకారంగా 34,000 వరకు వెయిట్ చేయండి. 34,000 దగ్గర ఒక వైడ్ మూవ్మెంట్ వచ్చి మళ్ళీ 34,200 లేకుంటే అంతకంటే ముందో తీసేసుకొని మళ్ళీ కిందికి కూడా వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడిక్కడే టైం స్పెండ్ చేసి కిందికి కూడా వెళ్ళిపోవచ్చు. సో స్టాప్ లాస్ అనేది మీరు ఎట్లా పెట్టుకుంటారు అనే దాన్ని బట్టి మీరు ఈ ట్రేడ్ని తీసుకోగలుగుతారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ 34,000 వచ్చేసేసి మేజర్ సపోర్ట్, అంత ఈజీగా బ్రేక్ చేయదు అంటిల్ అన్లెస్ ద న్యూస్ ఈజ్ వెరీ నెగిటివ్. అట్లా కాకుండా మనకి ఎక్కడన్నా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి 34,200 దగ్గర 34,000 దగ్గర అయిందంటే ఖచ్చితంగా కొంతసేపు అయితే పైకి వస్తుంది. ఐదర్ 34,200 వరకు రీచ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే కొంచెం అయితే పైకి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా మేజర్ సపోర్ట్ కాబట్టి. వచ్చిన తర్వాత దీని కంటిన్యూషన్ మళ్ళీ బ్రేక్ చేసి వెళ్తుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ మనం ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్స్ అనేవి ఇక్కడ తీసుకుంటాం అనమాట. అట్లా కాకుండా 34,200 అంటే ప్రైస్ యాక్షన్ చూసుకోండి, ఇక్కడ ఇట్లా స్పెండ్ చేసి కానీ ఇమీడియట్ గా దీన్ని బ్రేక్ చేసి కానీ టైం స్పెండ్ చేస్తుంటే నెక్స్ట్ ఈజీగా 34,000 అయితే వెళ్ళిపోతాయి. అది గ్యాప్ డౌన్ అయితే. గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ అయితే అది నేను 34,700 బ్రేక్ చేసేంత వరకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, ఎంత గ్యాప్ అప్ అయినా కానీ. సో ఇక్కడ గ్యాప్ అప్ అయి కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ ఏదైనా బ్రేక్ ఇస్తే నెక్స్ట్ 34,900 దాకా కూడా అది ఎట్లా వెళ్ళాలి అంటే నాకు తెలిసి ఇలా హయ్యర్ హైస్ చేసుకుంటూనే వెళ్తుంది అనుకుంటున్నా. సో 34,900 to 35,000 అనేది మేజర్ రెసిస్టెన్స్. కింద 34,000 పైన 35,000 ఇవి మేజర్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ చేయడం అనేది చాలా కష్టము. కానీ ఇలా వెళ్ళి ఇక్కడే ఉందనుకోండి, లాస్ట్ మూమెంట్ వరకు ఇక్కడే ఉండి కిందికి రావట్లేదంటే మేబీ అట్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్ ఇది కూడా బ్రేక్ చేయొచ్చు. ఇది గ్యాప్ అప్ అయితే. అట్లా కాదు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అంటే నాకు తెలిసి 34,700 మేజర్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిందంటే మేజర్ అయిన తర్వాత ఇక్కడ బ్రేకప్ ఇచ్చింది అంటే మీరు నెక్స్ట్ టార్గెట్ 34,900 వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఏం చేసిందంటే హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మీరు ఏం చేయాలంటే
వెంటనే ఇది బ్రేక్ ఇచ్చిన వెంటనే పొజిషన్ తీసుకున్నారంటే 34,900 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇప్పుడు మనం నిఫ్టీలోకి వెళ్ళామంటే సేమ్ ప్యాటర్న్ అండి. 16,000 అనేది మనకి మేజర్ సపోర్ట్. ఇక్కడ 16,000 అనేది అక్కడ 34,000 ఎట్లా, ఇక్కడ 16,000 అనేది మేజర్ సపోర్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసేసి 16,500 అనేది మేజర్ రెసిస్టెన్స్. సో మాక్సిమం వీడికి వెళ్ళాలి. ఇది బ్రేక్ చేస్తే ఇంక తర్వాత కదా దేవుడు ఎరుగు. సో ఇప్పుడు వచ్చేసేసి దీనికి గ్యాప్ డౌన్ ఇక్కడ ఎక్కడైనా అయింది అనుకోండి, 16,100 కానీ 16,100 దగ్గర అయితే ఇట్లా కిందికి వెళ్ళినప్పుడు మనం అడ్వాంటేజ్ తీసుకుంటాము. 16,000 దగ్గర అయిందంటే మేజర్ సపోర్ట్ కాబట్టి కొంచెం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్తుందేమో చూస్తాము. దాన్ని బట్టి పొజిషన్స్ అనేవి తీసుకుంటాము. అంత ఈజీగా బ్రేక్ చేయలేదు 16,000 అనేది. లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లో క్రాస్ అయిన వెంటనే పొజిషన్ తీసుకోండి. పొజిషన్ తీసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటూ వచ్చారంటే మనకు 16,100 మంచి టైం బాగుంటే 16,000 వరకు కూడా మనము క్యాప్చర్ చేయొచ్చు ఫ్లాట్గా ఓపెన్ అయితే. ఇంకా గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, నేను 16,300 బ్రేక్ చేసేంత వరకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. 16,300 ఇట్లా హయ్యర్ హైస్ చేసుకుంటూ బ్రేక్ చేసినా ఓకే, లేకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బ్రేక్ చేసినా ఓకే. అది బ్రేక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆబ్వియస్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అనమాట. అంటే ఇది నా టార్గెట్ పెట్టుకుంటా. 16,400, 16,300 టు 16,400 అనేది నా టార్గెట్ పెట్టుకుంటాను. లేదు మరీ గ్యాప్ అప్ ఇచ్చేసింది అనుకోండి, 16,400 అక్కడ కిందికి వెళ్ళకుండా ఇక్కడే టైం స్పెండ్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ 16,500 వరకు మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా ఇంతకంటే పైకి వెళ్ళింది అంటే మనం చెప్పలేం. మార్కెట్ అట్లా వెళ్తుంది కూడా, ఇప్పుడు మనం ఏం చేయలేము దానికి. సో స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని వెయిట్ చేయడమే. ఎక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయితే అక్కడ ఎగ్జిట్ కావడమే, అంతకుమించి మనం ఏం చేయలేం. సో ఇదేంటి ఇవాళ అనాలిసిస్ మండే గురించి. ఇంకపోతే మీ కమెంట్స్, నా ఆన్సర్స్. కమెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి, చూసే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు అనుకోండి అఫ్కోర్స్ మన ఛానల్. సో వచ్చిన కమెంట్స్కి అయితే నేను ఆన్సర్ చేస్తాను. మేబీ రేపు వీడియో చేసి సండే రిలీజ్ చేస్తాను, లేకుంటే రేపే రిలీజ్ కూడా చేస్తాను ఒకవేళ రేపు అయిపోతే. సో మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాబాయ్.